హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ పొద్దు వానలు వస్తున్నాయి కదండి. సో అందుకనేసి వేడిగా ఆనియన్ బోండాలు అయితే వేస్తున్నాను అనమాట. సో ఆనియన్ బోండాలకి ఏమేమి కావాలంటే ఆనియన్ని సన్నగా తరిగేసి దాంట్లో గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, శనగపిండి జల్లెడ పట్టుకునేసి పక్కన పెట్టుకున్నానండి. సో అన్నీ దాంట్లో వేస్తున్నాను అనమాట ఒక కూరగిన్నెలోకి. చూసారా, శనగపిండి మనకి ఎంత బోండాలు కావాలంటే అంత పిండి, దానికి సరిపడ పిండి వేసుకుంటాము. తర్వాత దాంట్లోకి సాల్ట్ వేస్తానండి. మీ దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకోండి, లేదంటే కానీ రాళ్ళుప్పు ఉంటుంది కదా, రాళ్ళుప్పు కానీ వేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత రెడ్ చిల్లీ అంటే కారం పొడి వేసాను. అన్నీ వేసాను కదా. ఇప్పుడు అంతా కలిసేలాగా ఆనియన్లు అన్నీ మిక్సింగ్ బాగా పిండి, ఉప్పు, కారము అంతా కలిసేలాగా బాగా కలిపేసేసి కొద్దిగా వాటర్, దానికి ఎంత వాటర్ అయితే సరిపడుతుందో అంత వాటర్ వేసి మిక్స్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు చూసారు కదా, బాగా అంతా కలిసేలాగా మిక్సింగ్ చేస్తున్నాను. నేను చిన్న దాంట్లో వేసేసానండి. సో బాగా కలుపుకున్న తర్వాత ఇలా వస్తుంది ఫైనల్గా. సో ఇది పక్కన పెట్టేసి దీనికి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకుందాము. ఒక పెనం తీసుకొనేసి స్టవ్ పైన పెనంలో కొద్దిగా ఆయిల్, ఎంత మీకు డీప్ ఫ్రై కావాలంటే అంత ఆయిల్ దాంట్లో వేసుకుండేసి డీప్ ఫ్రై చేసుకుంటే వేడి ఆనియన్ బోండాలు రెడీ. సో ఆయిల్ అయితే వేడి అవుతా ఉందండి. సో ఆయిల్ వేడయిందా లేదా చెక్ చేద్దాము. కొద్దిగా లైట్ ఒక చిన్న ఆనియన్ అయితే దాంట్లో వేసాను. సో అదైతే ఆయిల్ వేడయింది. సో ఇప్పుడు పిండి, మనం కలిపి పెట్టిన పిండి ఉంది కదా, దాన్ని చిన్న చిన్న బోండాలుగా వేసుకున్నాం. చూసారా ఇలా. ఈ ఆనియన్ బోండాలు ఒకసారి ట్రై చేయండి, మస్తు ఉంటుంది టేస్ట్. ఎమ్మీ అనిపిస్తుంది. మా ఇంట్లో అయితే అందరూ ఈ ఆనియన్ బోండాలు తింటారు. చూసారు కదండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.